ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. సో మనం చూసుకుంటే ఏదైనా పని మీద ఎవరైనా మనం బయటకు పంపించినప్పుడు ప్రత్యేకమైన పర్పస్ ఉంటుంది, అంటే ముఖ్య ఉద్దేశం ఉంటుంది. సో మనం ఒకరింటికి వెళ్ళాం, ఏదైనా తీసుకురావడానికి వెళ్ళొచ్చు, మనం ఏదైనా ఇవ్వడానికి వెళ్ళొచ్చు, ఏదైనా ముఖ్య సమాచారం తెలియజేయడానికి వెళ్ళొచ్చు. అలాగే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారంటే ఆయన సాదాసీదాగా నార్మల్గా అందరిలాగా రాలేదు. ఒక ప్రత్యేకమైన పర్పస్ గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పర్పస్ ఏంటో మనం కొన్ని వచనాల ద్వారా మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో మనం 1 తిమోతి 1st చాప్టర్ 15th వర్స్లో చూసుకుంటే ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను అని రాయబడి. పాపులు అంటే ఎవరు? పాపం చేసినవారు. పాపము అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చే జీతం మరణం. సో ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవం. ఆ నిత్యజీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే మనం చూసుకుంటే లూక్ 19th చాప్టర్ 10th వర్స్. సో అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. నశించింది అంటే మనిషి నశించిపోతుండు. పాపంలో, శాపంలో, అనారోగ్యంలో, అస్వస్థతల్లో, సంబంధాలు కరెక్ట్ లేక అన్నీ నశించిపోతుంది. ఆ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. అలాగే చూసుకుంటే మనం జాన్ 3rd చాప్టర్ 16th వర్స్. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించాడు. అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనేది మనకు తెలియచేయడం, తన వ్యక్తపరచడానికి తన ప్రేమను తన సొంత కుమారుని మన గురించి ఈ లోకంలోకి ఇచ్చేశాడు. సో అంతగా ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చేంతలాగా ప్రేమించాడు. ఎవరైనా తన పిల్లల్ని ఏదైనా పని కొరకు పంపించగలరు, కానీ అలా ప్రాణం పోయేంతలాగా ఎవరు ఇవ్వలేరు. సో కానీ దేవుడు మాత్రం ఆ పని చేశాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అలాగే చూసుకుంటే 1 జాన్ 3rd చాప్టర్ 8th వర్స్. ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. నేను అపవాది యొక్క క్రియలు లయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు అని రాయబడింది. అపవాది యొక్క క్రియలు అంటే ఏంటంటే, అపవాది మనిషిని పాపంలో పడివేయడం, పాపంలో ఉంచుతూ ఎదగలేకపోవడం, అభివృద్ధి లేకుండా చేయడం, అనారోగ్యంలో ఉండేటట్టు చేయడం, ఇవన్నీ అపవాది యొక్క కార్యాలు. అవన్నీ చేస్తూ నరకానికి తీసుకెళ్ళాలని ఒక అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని లయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అలాగే చూసుకుంటే జాన్ 8th చాప్టర్ 12th వర్స్. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. సో వితౌట్ లైట్ వీ కెన్ నాట్ ఏబుల్ టు సీ ఆల్ ది థింగ్స్ ఇన్ టు ద వరల్డ్ ఆర్ ఇన్ టు ద హౌస్ ఆర్ ఇన్ టు ద రూమ్. మనకేమైనా స్పష్టంగా కనబడాలంటే వెలుతురు, లైట్ అనేది ఉంటేనే అది స్పష్టంగా కనబడుతుంది. సో అందుకోసం వచ్చాను. అలాగే చూసుకుంటే మార్క్ 10th చాప్టర్ 45th వర్స్. టు గివ్ హిస్ లైఫ్ ఏ ర్యాన్సమ్ ఫర్ మెనీ. తన నిత్య జీవం ఇవ్వడానికి అని ఈ లోకానికి వచ్చాడని రాయబడి ఉన్నది. సో అలాగే మనం చూసుకుంటే మాథ్యూ 5th చాప్టర్ 17th వర్స్. ఐ ఆమ్ నాట్ కేమ్ టు డిస్ట్రాయ్ బట్ టు ఫుల్ఫిల్. నేను నశింపచేయడానికి నేను రాలేదు, కానీ నేను ధర్మశాస్త్రం అంతా ఫుల్ఫిల్ చేయడానికి వచ్చానని చెప్తున్నాను. అంటే మోషే గాడ్ గివ్ 10 commandments అండ్ లా టు ద పీపుల్ ఆర్ ఇజ్రాయలైట్స్ law 10 commandments. But Jesus came to this world to fulfill the law of the Moses, but not destroy the law of the Moses. Next, similarly, so ఇక్కడ చూసుకుంటే Romans 5th chapter 1st verse. So we have peace with God through our Lord Jesus. మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నామంటే అది ఓన్లీ యేసయ్య వలన. సో యేసయ్య లేకపోతే మనకు దేవునితో సమాధానం అనేది లేదు. సో అలాగే చూసుకుంటే జాన్ 10th చాప్టర్ 10th వర్స్. ఎందుకు వచ్చాడంటే, గొర్రెలకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. సో ఇవన్నీ ప్రత్యేకమైన కారణాలు. సో ఇవన్నీ కారణాలుగా ఉంటున్నాయి. సో ఇది ఒక క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకొని తమ జీవితాలను గడుపుకుంటూ హాయిగా దేవునితో సహవాసం చేస్తారని నేను అనుకుంటూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.